ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ మరలా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి కూర్చోడానికి దేవుడు మనందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? పరలోకానికి వెళ్ళిపోయారా? నాకు కాసేపు డౌట్ వచ్చేసింది, అందరు పరలోకం వెళ్ళిపోయారు, నేను ఇక్కడ వెళ్ళిపోయానేమో మనకు చిన్న సందేహం వచ్చింది. హల్లెలూయా. అయ్యగారు మన మధ్యలో లేరు, కేరళకి వెళ్ళారు, వచ్చే వారం కల్లా వచ్చేస్తారు. అందుకే మీరు ఎవరు దుఃఖాక్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పివైపీ కూడా ఉంది కదా, పివైపీ కూడా ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను వాక్యం చెప్పాలనుకోవట్లేదు. 20 నిమిషాల లోపల తగ్గించేసి మీకు పివైపీకి నేను సమయం అప్పగించేస్తాను. 7 పాయింట్లు నేను చెప్తాను. 2 పేతురులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 Peter chapter 3 verse 9. 2 పేతురులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఈ పేతురు గ్రంథం గురించి ఉన్న బైబిల్ స్టడీలు యూట్యూబ్లో ఉన్నాయి, మీరు కావాలంటే అందులో చూసుకొని చదువుకోవచ్చు. నేను అంత గొప్పవాడిని కాదు, అందులో ఉన్న దేవుడు చెప్పిన కొన్ని మాటలు మేము ముందు చెప్పి త్వరగా కూర్చోవాలని కోరుచున్నాం. యా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గూర్చి ఆలస్యం చెయ్యువాడు కాడు కానీ ఎవడును నశింపవల్లని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు ఈ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చెప్పగలుగుతారా? ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఒకే పదం ఎడతడిగా రాయబడినట్టుగా మనకి కనబడుతుంది. ఏంటి ఆ పదం చెప్పగలుగుతారా? సూపర్, బాగా వింటున్నారు పిల్లలు కూడా. ఆలస్యం. లేట్ కమ్మర్స్, ఆలస్యం. పేతురు గ్రంథం రాయడానికి ఉన్న కారణం, పేతురు రాసిన దేవుని యొక్క శిష్యుడైన పేతురు ఏషియా మైనర్లో ఉన్న సంఘం, అంటే ఇప్పటిన్న కాల తరగతిలో తుర్కీ దేశానికి చెందిన సంఘాలకు రాసిన పత్రికే 1 పేతురు 2 పేతురు. 1 పేతురు రాసేసి ముగించలేదు, 2 పేతురును కూడా ఏం చేశారు? రాసేసి సంఘానికి బోధించుకు తీరారు. ఒక పత్రిక రాసేస్తే అయిపోను, 2వ పత్రిక కూడా రాత్రంటే ప్రేమ సంఘ బిడ్డల పట్ల అధికం ఉంది కాబట్టి ఏం చేశారు? ఇంకో పత్రికను కూడా ఏం చేశారు? సంఘానికి రాసి ఇచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. దానికి ఉన్న జవాబు మీకు కావాలంటే మొదటి వచనం చదివితే మీకు అక్కడ కనబడుతుంది. ఏషియా మైనర్లో ఉన్న సంఘాలకన్నిటికీ ఏం చేశారు? పేతురు గారు ఈ పత్రికను రాశారు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు మూడో అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చదివిన ఆ మాటలో చూడగలిగితే ఏషియా మైనర్లో ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా ఏమైపోయారు? యేసయ్య రాకడ ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు వస్తాడా రాడా ఏటా అని చెప్పి సందేహాలు చెప్పి చర్చిలకు రావడం మానేశారు, పాస్టర్ని కలవడం మానేశారు, చర్చిలతో దూరాన్ని బంధాలు పెట్టడం మొదలెట్టేశారు. బాయ్ బాయ్ టాటా హాయ్ హాయ్, మా పని మా సంత మా కొడుకు మా పుట్ట మా ఇల్లు మా ఈ సిద్ధాంతంలోకి సంఘ బిడ్డలు ఏం చేశారు? మన సంఘం లాగే పెద్ద విషయమేం కాదు, అక్కడ ఇప్పుడు ఒక్కటే పత్రిక మీ దగ్గరికి రాలేదు, రేపు పక్కటి వేళ పత్రిక వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇది రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటిదంటే ఆ కాలంలో ఉన్న ఉపదేశకులు బోధించి ఏం చెప్పారు తెలుసా? దీనిని లాభోదయంగా మార్చారు. దేనిని? ఏసే రాకడా లేట్ అవుతుంది, ఏసే ఎప్పుడు వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు తెలియదు, కానీ మేము మీకు పాత్రమే డబ్బులతో మాకు ఇచ్చేయండి, మనం అందరం వ్యాపారం చేసుకుందాం, మనం అందరం శుభ్రంగా ఏం చేద్దాం, జీవించేసుకుందాం అన్న చర్యలో సేవకులు విశ్వాసాన్ని ఏం చేయడానికి ప్రారంభించారు? మోసపరచడానికి ప్రారంభించి తీరారు. అలాంటి సందర్భమున హెచ్చరికిచ్చి ఎవరు? పేతురు ఏషియా మైనర్లో ఉన్న సంఘానికి రాసిన మాటే 2 పేతురులో రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు అది ఆలోచించుకుని వాక్యం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గూర్చి ఆలస్యం చెయ్యువాడు కాడు. ఆమేన్. గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపగా అందరూ మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలుగుతారా? దేవుని రాకడ ఆలస్యం అవడానికి కారణం ఏంటో తెలుసా? కొందరు కూడా మారు మనసు పొంది తీరాలి, కొందరు కూడా పరిశుద్ధులై తీరాలి, కొందరు కూడా వాక్యాన్ని హత్తుకునే వారిగా మారి తీరాలి, కొందరు కూడా దేవుని ప్రేమించే వారిగా మారి తీరాలి. ఆలస్యం, మన తెలుగు సిద్ధాంతాల్లో ఒక మాటని, ఆలస్యం అమృతం అట. నాతో లేరు అనుకుంటా, ఆలస్యం అమృతం అదే పదం కరెక్టే, కానీ మనం కూడా వాడవచ్చు. దేవుని రాకడ ఆలస్యం అయ్యేది నా మేలు కొరకే. ఈ పరిశుద్ధతతో నేను పరలోకం వెళ్తే ఇంకా డబుల్ పరిశుద్ధతతో నేను పరలోకం వెళ్ళి తీరాలి, ఇంకా వాక్య బోధలో నేను ఇంకా గొప్పగా తీరాలి. హల్లెలూయా. ఈనాడు కూడా సేవకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాక్యాలు బోధించరు, రాకడ గురించి చెప్పరు, పాపం గురించి చెప్పరు, మద్యాల గురించి చెప్పరు. వినట్లేదా? యూట్యూబ్ అన్ని చేశారు వాడి. నిన్న ఒకటి చెప్పింది విన్నాను, ఓ నాయన నా టీవీ లోపలికి దూరి కొట్టేయాలని పని అంత కసి ఇచ్చేసింది.
వాక్యంలో స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. ఆయన దానిని ఏం చేసేస్తాడు తెలుసా? వశీకరించి ఎంత తంత్ర విద్యలో చేసేస్తాడంటే ఒక నిమిషం నేనే అంతర్మిత్రి అయిపోయాను. నేను తర్వాత వీడియో పోస్ట్ చేసేసి బైబిల్ మొత్తం తిరగేసేసి అసలు అలా లేదు కదా, మొత్తం చదివి వచ్చేసరికి అర్థమైంది ఇలా వాక్యాన్ని ఏం చేశారు, ట్విస్ట్ చేసేసి. హల్లెలూయా. మనకే కూడా కొన్నిసారి ఆలస్యం, దేవుడు ఆలస్యం అయిపోతారు. ఏంటో ఆ చర్చికి ఆరాధనకి ఆలస్యం, ఇది మీ ప్రాబ్లం కాదండి, అందరికీ ఉన్న ప్రాబ్లమే. కానీ ఆలస్యం దేవుడు అవ్వడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన తగిన సమయానికి వచ్చే తీరుతాడు. దానికి మునుపుగా ఏమై తీరాలి? అందరూ కూడా మార్పు చెందేటట్టుగా మారి తీరాలి. హల్లెలూయా. అందుకే ఏషియా మైనర్లో ఉన్న సంఘ బిడ్డలకి హెచ్చరిక ఇచ్చి పౌలు చెప్తున్న ఒక మాట, డోంట్ గెట్ వరీడ్. ఆలస్యం అయిపోయారని ఆలోచించుకొని దిగులు పడమాట. ఏసయ్య వస్తారు, నిన్ను కొనిపోయి తీరుతాడు. నువ్వు ఆత్మీయుడిగానే వెళ్ళిపోతావు, అభిషేకం పొందిన వాడిగానే వెళ్ళి తీరుతావు, మార్పు చెందిన వాడిగానే ఎన్ని భ్రాంతి పరిచిన వాక్య పరిచయం వచ్చిన, ఎన్ని మోసం చేసే సేవకులు లేచిన, ఎన్ని వాక్యాలను తిప్పే వాళ్ళు లేపిన, చేర్చాల్సిన గుంపులను ఎంచుకోవాలి దేవుడు. హలో, ఇలా చేస్తే మీకు అర్థం కాదు. పట్టు చీర కొనడానికి ఎక్కడికి వెళ్ళారు? పట్టు చీర దొరికిన షాపుకి వెళ్ళారు. వెళ్ళలేదా? వెళ్ళండి ఒకసారి, అందరికీ చెప్పండి. ఆడికి వెళ్ళిన తర్వాత కుర్రాడు ఏం చేశాడు? 500 నుంచి స్టార్ట్ చేసి నాచలే, 10,000 నాచలే, 20,000 నాచలే, 2 లక్షలు నాచలే, 5 లక్షలు నాచలే, 10 లక్షలు నాచలే, 2 కోట్లు నచ్చింది. ఉన్నారా నాతో కలిసి? 500 నుంచి మాట్లాడి ఎక్కడి వరకు వెళ్ళావు? ప్రైజ్ అక్కడే చెప్పాను. దేవుడు నీ ఆత్మీయతలో కూడా ఇది ఆశించేది. నీ 500 చిన్న జీవితం అక్కర్లేదు, 2 కోట్ల ఆత్మీయ చిన్న. హలో, ఆ చీర షాపులో పాత సరుకులు లేవా? పాడైపోయిన సరుకులు లేవా? అయ్యేమి ఎంచకుండా నువ్వేమించావు. ఏసై కూడా అదే నీలో నుంచి ఎంచుకుంది. నీ ఆత్మీయతలో ఏసై ఎంచినదే. ఆ రీతి కలిగిన మారు మనసు, ఆ రీతి కలిగిన విశ్వాసం, ఆ రీతి కలిగిన ధైర్యం నాతో కలిసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల వివాహం జరగట్లా, డోంట్ గెట్ వరీడ్. ఆలస్యం అమృతమే. 2 కోట్ల కలిగి వస్తాడు, నయా పైసా అడగకుండా. నాతో లేదు అనుకుంటా. ఆ ఇండైరెక్ట్ ఏంటి చెప్తాడు? ఎందుకయ్యా బాధపడదు, నేను ఇస్తాను. పాస్టర్కి నేను పిలుస్తాను, పెళ్లి పంచులు నేను కడతాను, బట్టలు నేను కొని పెడతాను, నువ్వు నీ పిల్లల్ని కారు ఎక్కించేది వచ్చేటాను. నమ్ముతున్న వారైతే నాతో కలిసి రండి. హల్లెలూయా. నీ జీవితంలో అప్పు కలిగే విషయం గురించి బాధపడుతున్నావా? అలాగైతే ఆలస్యం జరగట్లేదు కారణం ఏంటో తెలుసా? నో ప్రాబ్లం. చనిపించే కలిగే కొందరి దేవుడు లేపి తీరుతారు. చనిపోయాల్సిన బాధ్యతల దేవుడు నీకేం చేశాడు? నీ లోపల పశ్చాత్తాపం వస్తే చాలు, నీ లోపల ఒక మార్పు వచ్చేస్తే చాలు, నువ్వు దేవునికి దగ్గర అయితే చాలు, నువ్వు దేవుని వాక్యానికి హత్తుకుంటే చాలు. ఇంటిలో నీ ప్రగతి జరిగి తీరుతాడు. నీ కొరకు దేవుడు పని చేస్తాడు, నీ కొరకు దేవుడు కార్యం చేస్తాడు. ఆయన ఆలోచన చేసేది వాగ్దానము నమ్మకస్తుడు కాబట్టి, వాగ్దానం నెరవేర్పు కొరకు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యూట్యూబ్లో ఉన్న మెసేజ్లు ఇలాంటివన్నీ వినేసి మీరేం కాకూడదు. అలా పాటలకు పిచ్చోడైపోయాను మంచోడిగానే మిగలండి. నిన్ను చేర్చుకోవడానికి ఆయన వస్తాడు. నీ వాగ్దానం నీ ఇంట్లో నవ్వుతాడు. నాతో రాలేదు, నీ వాగ్దానం నీ ఇంటిలో నవ్వుతాడు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ వాగ్దానం నిన్ను తగ్గుతానేమో. అర్థం కాలేదనుకున్నా. ఇప్పుడున్న పరిస్థితిలో నీ వాగ్దానం నిన్ను తగ్గుతాదేమో.
నేను ఇసహాకు ఇస్మాయిల్ గురించి చెప్పింది. అందుకే చెప్పండి, తన్ని ఇస్మాయిల్ లెగరా లెగరా ఏడతాను తన్ని కసి మీద నువ్వు తంతున్నావు కదా, చిరు నవ్వుతో ఒకరోజు వాగ్దానం గెంతులాడుతూ చూడు. కోపం మీద నన్ను తంతున్నావు కదా, జంప్ చేసి నవ్వుతావు నువ్వు. హల్లెలూయా. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, విత్తువాడు ఏడుపుతో ఓ లార్డ్. హల్లెలూయా. ఆయన డోంట్ వరీ. ఎన్ని రోజులు కావాలి బియ్యం పంట? 45 రోజులా పంట? వ్యవసాయకులు చెప్పండి, ఎన్ని రోజులు కావాలి బియ్యం రెడీ అవ్వడానికి? 6 నెలలు వేసుకున్నావు. ఓకే, మంచి విత్తనం. ఎన్ని? 6 నెలలు. వేసేటప్పుడు అప్పులు పప్పులు సప్పులే. పశువు దూరిద్దా, మేక దూరిద్దా, దొంగతమైపోతా. 6 నెలలు కంటికి రెప్పలాగా. ఎప్పుడు నీకు ఆనందం వస్తుంది కదా, చేతులు కట్టి కొట్టుకున్నాడు. అప్పుడు పాట, రండి రండి బాబోయ్ కోసుకుందాం బాబోయ్ రండి. మీరు కోతకాలు గారేమో ఏదో కన్నిటితో విద్దావు కదా, కోసేటప్పుడు ఆనందం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం నవ్వాలి అంటే సొన్నులు గాయాలి. మొదటి ఉదాహరణ లూకాసు వార్తలకు వస్తే మనం చూడగలిగి 15వ అధ్యాయం 20 నుంచి 24 వచనం చదవక్కలే చెప్పి వెళ్ళిపోతారు. తప్పిపోయిన కుమారుడు గురించి లూకాసు వార్త 15వ అధ్యాయం 20 నుంచి 20. నాతో కలిసి వస్తాడు, తీయక్కలు మీకు అన్ని తెలిసిన విషయాలే. తప్పిపోయిన కుమారుడు కూడా ఏమైపోయాడు, నాన్న దగ్గర నుంచి లేట్ అయిపోయాడు. నాతో లేరు అనుకుంటా, నాన్న దగ్గరికి రావడానికి ఆలస్యం చూపించుకున్నాడు. ప్రైజ్ ఎక్కడే చెప్పాలి, ఈ పగటి వేళ నువ్వు నాన్న దగ్గరికి రావు కదా, నీ ఆలస్యత లోపలే నేను బాగుపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ గాడ్. నాన్న సొమ్ము కావాలి, నాన్న డబ్బు కావాలి, నాన్న ఆరోగ్యం కావాలి, నాన్న సమృద్ధి మొత్తం నీకు కావాలి, ఏమవుతూ ఈ పగటి వేళ కొందరు విశ్వాసాలు అలాగే ఉన్నారు కదా. నో ప్రాబ్లం బేబీ, నో ప్రాబ్లం. నిన్న శాంకలో పెట్టుకొని ఆయన ఉంచాడు. ఓ లార్డ్. హల్లెలూయా. నాన్న అంటే పరలోకంలో ఉన్న మనకున్న నాన్న అన్ని మనకిచ్చాడు. ఊపిరి వదులుతున్నావు కదా, గుండె 62 సార్లు డుమ్ డమ్ డుమ్ డమ్ కొట్టుకుంటున్నాడు కదా, పల్స్ 72 సార్లు కొట్టుకుంటున్నాడు కదా, ఆరోగ్యవంతంగా జీవిస్తున్నావు కదా, ఆయన ఇచ్చిన దానం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ తప్పిపోయే కుమారుడికి ఇదేం గుర్తుకు రాలేదు. ప్రైజ్ ది లార్డ్. నాన్న ఆస్తి ఎలా తీసుకెళ్ళాడు? ప్రేమతోనా? హలో హలో హలో, వద్దు. ప్రింట్ పట్టుకొని దేవుడి దగ్గర పుచ్చుకోవద్దు. నాకు ఇది కావాలి, నా పట్టు ఉన్నో, అది నీకు చాలా నష్టాలు తెప్పించుకుంటాయి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. బలవంతంగా ప్రార్థన చేసేసి సంపాదించడానికి ప్రయత్నం చేయమాకండి. బలవంతంగా ఉపవాసం చేసి పొందుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. అది కాదు పద్ధతి. నాతో కలిసి అలాగెళ్తే పందుల గుంపులోకి వెళ్ళాల్సి వస్తాయి, పంది తిండి తినాల్సిన పరిస్థితి వస్తాయి, పంది తొమ్ములు కాయాల్సిన పరిస్థితి వస్తాయి. హలో, ఈ పగటి వేళ దేవునితో అనుబంధంలోకి తిరిగి వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పందిశాల నీకు శాశ్వతం కాదు. ఈ పందులను మేపడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఈ పంది తిండి తినడానికి కాదు. ఈ మురికి బట్టలు ధరించుకొని ఉండడానికి కాదు. ఆడికి ఒక్క నిమిషంలో అర్థమైపోయింది. ఐ ఆమ్ లేట్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల నేను ఆలస్యం అయిపోయాను. ఎలుగుతుందా ఎలుగుతుందా ఎలుగుతుందా? పంది తన్నినప్పుడు వీడికి అర్థమైంది.
వాడతారు? అధికంగా పర్ఫ్యూమ్ వాడే వాళ్ళు ఎవరు తెలుసా? నీవా? ఓకే, ఈడట. ఈడేం కాదు, అరేబియా దేశంలోనే అధికంగా వాడేది. ఎందుకో తెలుసా? నో నో నాట్ చెమట. అలా ఇది ఎవరితో కాపురం చేసేది? ఒంటెలతో, గొర్రెలతో, పశువులతోనే. మీ మనలో కూడా కొందరు కాదు, మేక మాంసం కొనేటప్పుడు ఏ మాంసం కొనరు, గొర్రె మాంసం కొనరు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఓ సార్ చెప్పండి సార్. ఏంటి సార్ సైలెంట్గా? ఏంటిది? వండిన తర్వాత కూడా పంపే. అలాగైతే మేపినోడు పరిస్థితి ఆలోచించండి. అలలియా రాలేదే. అందుకే ఈ మధ్య అనుకుంటే ఏదో ఒక సినిమా కూడా తీసినట్టున్నారు కదా. మనకు అంత ఐడియా లేదు, ఏదో చూసినట్టు అది కనిపించింది. అందులో వాళ్ళు చూపెడుతున్నది ఏంటో తెలుసా? గొర్రెల మధ్య ఈ మనిషి బతికి గొర్రె అయిపోయాడు. రైతులు రాలే. వాళ్ళు ఎన్ని స్నానాలు చేసినా ఏం పోదు, ఆ స్మెల్ పోదు. అందుకే వాళ్ళు అంతా కొనుక్కొని ఏం చేసేది? ఎక్కడ 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 అందరినీ ఏడే చిన్నగా కొంటున్నాయి. అరే బాబు, ఎక్కడ రాసుకోవాలో ముందు నేర్చుకో. ఎక్కడ కొట్టుకో, ఎక్కడ ఎక్కడ కొట్టుకో. ఆడవాళ్ళకే చెప్తుంది బాగా. అన్ని బట్టి కొట్టేస్తున్నాయి, ఏడు దురదలు అయిపోతున్నాయి, చేతులు ఎత్తలేదు, అల్లి చెప్పలేదు, చెప్పడం కొట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలే ఏం చేసేది? స్ప్రేలు వాడేది. ఈ మనిషి ఇప్పుడు ఆ పందుల గుంపులో ఉన్నాడు, స్ప్రే వాడడానికి కూడా అవకాశం లేదు. నాయన, ఈ సిచ్యువేషన్ మారిపోద్ది, ఈ స్థితిగతి మారింది. ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయిపోయి నన్ను తలుచుకుంటే చాలు. ఐ ఆమ్ లేట్ టువర్డ్స్ మై ఫాదర్. నా తండ్రి తట్టు నేను ఆలస్యం అయిపోయాను. నాకు మరో చెయ్యి బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా. The moment he realized, ఏ క్షణం తలుచుకున్నాడు, ఎవరు గుర్తుకొచ్చారు? ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. మన సిచ్యువేషన్ కూడా అంతే కదా. సబ్బు రాస్తా బాగుంది, ఇక్కడ మా పురుగు మనపడవు. పట్ట సబ్బు పొడిచి కిచ్చి మొన్న మా పురుగం పాద ఆసుర పుచ్చి దగ్గర. ఎందుకమ్మా డైలాగ్? హల్లెలూయా, హల్లెలూయా. లోకం నిన్ను విడిచిన, మనుషులు నిన్ను విడిచిన, నేను నిన్ను విడవను ఎడబాయను అని చెప్పిన వాడు నీకున్న ఏ పరిస్థితుల్లో నీ దగ్గరకు రాగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద మూమెంట్ నాన్న దగ్గరికి వాపస్ వచ్చేస్తే చాలు, వీడి స్పందన అక్కడ అర్థమైపోయింది. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీలో కూడా కొందరు అలాగే చెప్పించేది. నువ్వు ఎక్కడ మారుతానని నిర్ణయించవు కదా, పరలోకం విడుదల నీ పట్ల వచ్చేస్తుంది. హల్లెలూయా. పరలోకం నుంచి నీ సహాయం పరిగెట్టి వచ్చేస్తుంది, పరలోకం నుంచి నీ సదుపాయం పరిగెట్టి వచ్చేస్తుంది. తిరుగు 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 తిరుగు. ఆలస్యం అయితే ఏమైంది? తిరుగు. పందుల గుంపులో ఉంటే ఏమైంది? తిరుగు. బట్టలు కంపైతే ఏమైంది? తిరుగు. పందులు తిండి తింటే తిరుగు. ఒక నాన్న నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రెండు చేతులతో కౌగలించి హత్తుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తలు అప్పుడప్పుడు కౌగిలించండి. భార్యాభర్తలు అప్పుడప్పుడు ఏం చేయండి? అత్త మామ చూసేటట్టుగా కౌగిలించండి. అయిపోయింది. 90 అయినా పర్లేదు, భర్త ఉంటే ఏం చేసుకో, దానికో సీకో ఉంటాయి. 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆదిమ కాల సంఘంలో పరిశుద్ధ కౌగిలింపు గురించి రాయబడి ఉంది. అందులో ఆడవాళ్ళకి కౌగిలించిన అవకాశం మనకు లేదు. అలాంటి దెయ్యం వ్యాపారం అమ్మాయిని కౌగిలించేది బాగుంది. నో నో నో, ఆడవాళ్ళే. అందరు చర్చికి వచ్చేది ఇలాగే. మా ఫ్రెండ్ వచ్చి చర్చికి వెళ్ళి కౌగిలిస్తారు, ఇస్తారు కదా, అందరికీ ఏం చేయొచ్చు. నేనన్నా ఆ కౌగిలింపు కాదు ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ నీ కుటుంబంలో ఒక కౌగిలింపు వచ్చి తీరుడు గాక. భార్య భర్తల మధ్య ఒక కౌగిలింపు వచ్చి తీరుడు గాక. పిల్లలు
భార్యాభర్తల మధ్య ఉన్న కౌగులిని పొచ్చి తీయడం కాక, కుమారుడికి తల్లికి కౌగులిని పొచ్చి తీయడం కాక, కూతురికి కుమారుడికి పిల్లలకి నాన్నకి కౌగులిని పొచ్చి తీయడం కాక, యేసు నామములో కౌగిలించలేకుండా అట్టుపచ్చి తీరిన ఎలాంటి పని యేసు నామములో ఈ ఫలానా వ్యక్తి దేవుని తట్టు తిరిగిన వాడు, దేవుని తట్టు తిరిగి వచ్చిన వాడు, ఈయనకున్నది ఏమి చిన్న ఉండే ప్రసక్తి లేదు. సంఘముగా ఎరగొడుతున్నాం, కలిసి వచ్చి తిరుగుడు కాక. Hallelujah. Praise God. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. కుటుంబాలు బంధాలు కలిసిపోతున్నాయి, దాంపత్య జీవితాలు కలిసిపోతున్నాయి. హల్లెలూయా. నాతో కలిసి రెండోదిగా లూకాసు వార్తల పుస్తకం 19:9-10 చక్కయ్య గురించి. చక్కయ్య కూడా ఆలస్యం అయిపోయాడు ఎవరిని చూడడానికి. అమ్మా చెప్పలే. మొదటిది దేవుని దగ్గరికి వెళ్ళడానికి, రెండోది యేసయ్యని చూడడానికి. ఫస్ట్ లేట్ అయ్యి దేనికి? బోధన విన్నమందుకోలేక లేట్ అయ్యి వెళ్తాం దేవుని దగ్గరికి. రెండోదిగా యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి లేట్ దేనికి? సంపదిగా ఆస్తి ఫాస్ట్ అంటే లేట్గా వెళ్తాం. మూడోదిగా ఎందుకు యేసయ్య దగ్గరికి వెళ్ళట్లేదు? వీడు యేసయ్యని చూడడానికి వీడు ఎందుకు వెళ్ళట్లేదు? చక్కయ్య ఎందుకు యేసయ్యని చూడడానికి వెళ్ళలేదు? వెళ్తే అన్ని పోతాయిగా. అర్థం కాలేదు అనుకుంటా. ఊరిని చూడడానికి పిల్లని చూడడానికి వెళ్తారు, యేసయ్యని చూడడానికి వెళ్తారు. నాతో లేరు అనుకుంటా. అమ్మ నాన్న చూడడానికి వెళ్తారు, యేసయ్యని చూడడానికి వెళ్ళరు. హలో హల్లెలూయా. ఇప్పుడు ఆ పండగ కూడా వచ్చింది కదా, అమ్మ నాన్న చూడడానికి వెళ్ళే పండగ. నేను ఒక ఆయనతో మాట్లాడితే ఆయన రీఛార్జ్ కూడా చేయడం మానేశాడు. ఏంటంటే రీఛార్జ్ చేసేసి ఆయన ప్యానల్ తినేస్తారు. బట్టలు రెడీ చేసుకున్నాం నాన్న, మేము నిన్ను చూడటం ఓరి నన్ను రాయే రాజు. చక్కగా ఆలస్యం చేసుకుని ఎవరిని చూడడానికి చెప్పలే. ఈరోజు నీకు విడుదల జరగాల, యేసయ్యని చూడడానికి. నీకు ఎట్టంటాడు ఒకసారి నేను చూస్తాను, నీ గురించి వాక్యంలో కాస్త నేను చూసి అర్థం చేసుకుని తింటాను. హల్లెలూయా. అందుకే ఆడు ఉపయోగించిన మార్గం ఏంటిది? ఆ నాన్న ఉపయోగించిన వస్తువు ఈడు కూడా ఉపయోగించాడు. ఆ నాన్న ఉపయోగించాడు. ఆ చెట్టు షార్ట్ నాన్న షార్ట్ ఉంటే నేను మీద ఇస్తాను. అరిగించ నువ్వు షార్ట్ ఉంటే నీ ఓడి ఆడుంటాడు, నెత్తి మీద ఉంటాడు. నువ్వు అడుగు దేవుని కొరకు వేసావు అనుకో, నీ నెత్తి మీద ఎక్కి 100 అడుగులు దేవుని కోసం వెళ్తాడు. నువ్వు అడుగు వెనక్కేసావు అనుకో, కాలేదే. పక్కన ఎరగడానికి నువ్వు చేయాల్సిన పని ఒక్క అడుగు దేవుని కొరకు వెయ్యి. ఒక్కసారి యేసయ్యని చూడడానికి వెళ్ళు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎవరిని చూడడానికి. ఈరోజు నేను ఇక్కడ రాయగడ సంఘం పెట్టి అడుగుతాను, దమ్ముందా 2 సంవత్సరాలు నడిచెళ్ళి యేసయ్యని చూసుకొని రావడానికి? హల్లెలూయా. హల్లెలూయా. దమ్ముందా ఇక్కడి నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చెట్టి దుబాయ్లో వెళ్ళి వాక్యం మీద రావడానికి? ఎలా దగ్గర రాలేదే. దమ్ము ఉంది, ఉంటది దేవుని చూడడానికి మనకు ఆతృత ఉంటే. హల్లెలూయా. 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 యేసయ్యని చూడడానికి ఆలోచించేసరికి నష్టాలు ప్రారంభించింది. హలో, వేదన కలిగిన మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు యేసయ్యని ఏం చేయలేదు, చూసుకోవాల్సిన విధానం చూడలేదు. లేరు అనుకుంటాను, నాతో లేరు అనుకుంటాను. చూసుకోవాల్సిన విధానంలో ఏమీ లేదు. మూడోదిగా నిర్గమాకాండం, లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనం.
యేసయ్యతో సిలువలో మరణించిన ఒక దొంగ లేట్ చేసుకున్నాడు ఎవరిని చూడడానికి, ఎవరి దగ్గరికి రావడానికి. యేసయ్య దగ్గరికి రావి యేసయ్యను ఒప్పుకోవడానికి లేట్ చేసుకున్నాడు. అర్థం కాలేదు అనుకుంటా. ఎవరు? యేసయ్యతో మరణించిన ఒక దొంగ. ఇరువురు ఫస్ట్ ఏం చేశారు? యేసయ్యని ఏం చేశారు? ఏమని? మరి సిలువ మరణం అంటే సింపుల్ అనుకున్నావు? సిలువ మరణం అంటే సింపులా? మేకులు వేసేసి ఆస్మా అయినా తట్టేసుకుందాం కానీ శ్వాస రోగం అని చెప్పేసి మేము ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ సిలువ మరణం ఏం చేయలేము, అంత త్వరగా భరించలేదు. ఎట్లా చెప్పలేదు. ఈ విశ్వాసాలు కొందరు ఎందుకు అత్తిరి బిత్తిరి అయిపోయింది? సిలువ ఎక్కాడు కాబట్టి తిట్టేస్తుంటాడు. ఏ కొడకాని తిట్టేవాడు, ఇప్పుడు ఏ కొడకాని చెప్పాడు? పల్లి ఒక్క కారణం ఏంటిది? ఎక్కున్నాడు నాతో లేదు అనుకుంటా. హల్లెలూయా. ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా. ఈ దొంగ ఎక్కువ ఉంది సిలువ. మీ దొంగ కాదు, మీ మంచి నో ప్రాబ్లం. ఇది దొంగే. దేవుని ఎగ్గొట్టిన దొంగ, వాక్యం ఎగ్గొట్టిన దొంగ, వాక్యం నెరవేర్చుకుని ఉన్న దొంగ, దేవుని సొమ్ము తినేసిన దొంగ. ఏమేమి దొంగలు ఉన్నా అన్ని దొంగలు నేనే. కానీ నేను ఎక్కడెక్కున్నాను చెప్పలేదు. ఈ దొంగలు కూడా యేసయ్యని ఏం చేశారు? ఒకడికి ఏమొచ్చింది? ఆలోచన వచ్చింది. ఏమి? ఓ నాయనో, మేము సిలువ ఎక్కున్నాం, ఆయన సిలువ ఎక్కున్నాం, ఈయన దూషించేసేది ప్రాబ్లం. ఇండైరెక్ట్ గా నేను ఈయన ఏం చేసుకుంటాను? అంగీకరించి తింటాను. అర్థం కాలేదు అనుకుంటా. ఎక్కడ? హ్యాంగింగ్ ఆన్ ఎ క్రాస్, గెటింగ్ క్లోజర్ టు ద క్రైస్ట్. సిలువ మీద ఏలాడుతుండగానే క్రీస్తుకు దగ్గరై తీరాలి. ఉన్నారా ఉన్నారా ఉన్నారా? హలో, ఎక్కడ క్రీస్తుకి దగ్గర అవ్వాలి? అందుకే కదా బైబిల్ రాసింది, నీ పాత స్వభావాన్ని ఏం చెయ్యాలి? సిలువ రాలే. నీ పాత స్వభావాన్ని ఏం చేయాలి? అందుకే మనం ఇక్కడ సిలువలు కట్టేం పెట్టలే. లేదు రాలే. ఎందుకు నేను సిలువ పెట్టలేదు? నేను నా పాత స్వభావం ఎక్కింది. హల్లెలూయా. ఎక్కిన దొంగే ఒప్పుకున్న దొంగ. పట్టబడిన దొంగ, పట్టబడలేని దొంగకి తేడా ఏంటిది? ఆ నాలుగు గోడల మధ్యలో నువ్వు శాస్త్రం se ধরা পড়বা তোর, তুই ধরা পড়বা তোর, সে চারিকান্ত ভিতরে দিবা তোর, তুই কথা বলিবা তোর. నాతో లేరు అనుకుంటా. కానీ ఈ దొంగకు ఒక ప్రత్యేకత, సిలువెక్కిన దొంగ. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాత స్వభావాన్ని సిలువేయడానికి ప్రయత్నం చేసే ఒక దొంగగా దేవుని దగ్గర ఒప్పేసుకో. దొంగ అయితే ఏమైంది? యేసయ్య దగ్గర అయిపోతా. ఆ విషయంలో లేట్ చేసుకోండి. హల్లెలూయా. 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 ఇంకా చెప్పిన పదాలు నాకు చాలా టచ్ చేసింది. నేను రాజ్యం వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పలే. ఈ కాలంలో ఉన్న సంఘ విశ్వాసాలు కానీ సిలువ ఎక్కువ ఏం చెప్తారు? ప్లీజ్ చేసేగా కాలు మొక్కుతాను, కావాలని కాలు మొత్తం నాయకెత్తాను. హలో, నేను ఎందుకు వేసాను అనుకున్నా? ఇప్పుడు తేలిపోవాలి. మీరు ఎందుకు వేసాను అనుకున్నారు? ఎవరు చెప్పరా? చెప్పకపోతే నేను సాగి తీసేస్తాను. సత్యం ఉందని ఓకే, వాస్తవమే. మీరు ఎందుకు వేసి నమ్ముకున్నారు? పరలోకానికి వెళ్ళడానికి కదా. ప్రతి విశ్వాస కడగ ఇదే చెప్తారు, నాయన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, నిన్ను పరలోకానికి తోడు తీసుకెళ్ళాలి. అర్థం కాలేదు కదా? ఎక్కడి నుంచి చంద్రమండలానికి వెళ్ళాలండి ఈ శరీరం?
దీనికి ఏం కావాలి? 250 రూపాయల ఎపారట సెట్ కావాలి. ఉయ్యలేవు, మూత్ర విసర్జన చేయలేవు, ఏరగలేవు, నీళ్ళు తాగలేవు, పెన్ను వాడలేవు. అన్ని కనెక్షన్ పైపులు ఉన్నాయి. దౌర్భాగ్య బతికేలా ఉంటది. బైరాకాశ టీవీ ఛానల్ మీరు చూడండి, తెలుసు అన్ని సెట్టింగ్ అందులోపల ఉంటాయి. అన్ని ఏమో ఇక్కడ పాస్ పోతుంటే అది అలాగా ఒక ప్యాకెట్ లాగా ఉండిపోయి ప్యాకెట్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వలేదు అనుకో, అది ఇన్ని ప్రాణాలు తీసి చంపేది. కారణం ఏంటి? అక్కడ ఏం లేదు, గుర్తాకర్షణ శక్తి లేదు, అక్కడ నీళ్ళు లేదు. అక్కడ నువ్వు నడిస్తే ఒక అడుగు వేసావు అనుకో 100 అడుగులు గెలిచేటట్టు ఉంటుంది. సినిమా ఒక్క నడిచిన తిన్న త్రావ నేను అడుగేస్తే వెళ్ళిపోతానండి. అవన్నీ అక్కడ జరిగే విషయాలే. చంద్రమండలంలో ఒక అడుగు వేసావు అనుకో 100 అడుగులు వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? ఆ రీతి కలిగిన శక్తి అక్కడ. నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఏంటో సార్, అక్కడికి వెళ్ళాలంటే ఈ సెట్టింగ్ అయితే ఈ బాడీ వెళ్తారా? ఒకవేళ నువ్వు వెళ్ళినా ఒక్క క్షణం ఉండగలుగుతావా? అందుకే ఆయన మనల్ని ఏం చేసేది? తోడుకొని తీసుకెళ్ళి. యోహాను పత్రిక చెప్పిన మాట, నేను మీ కొరకు ఒక ఇల్లు ఏం చేస్తున్నాను, కడుతున్నాను, అక్కడ నేను చేర్చను. ప్రత్యేకంగా నీ కొరకు ఏర్పరిచిన ఒక చోటు ఉంది, అది పూర్తయ్యేసరికి నేను వస్తా. తీసుకెళ్తాను కదా, దీన్ని నేను తీసుకెళ్తాను. రాదు రాదు కారణం ఏంటి? దాన్ని బలవంతం తీసుకెళ్తావా? దానికి ఇష్టం ఉండాలి. నన్ను తీసుకెళ్ళు. ఆ రీతిగా ఎత్తితే మోట్లు వచ్చేస్తాను. అర్థం కాలేదు. రాప్చర్లో జరిగి నన్ను తీసుకెళ్తావా? ఈ ఆరాధన చేసి నన్ను తీసుకెళ్ళిపో. ఆ టైంలో చేసి తప్పని వెళ్ళిపోతాడు. కథలని దెమ్మమూర్తిలు ఉన్నాయి, మునక బొమ్మలు. పట్టద్దు, నాకేం ప్రాబ్లం లేదు. అన్ని చెప్పొద్దు, నాకేం ప్రాబ్లం లేదు. నాకేం తల అదే ఆ బల సాగాల. ఏదో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో బోధ విని ఆగిపోవద్దు. ఏదో జరుగుతున్నాయని చెప్పి ఆగిపోవద్దు. అప్పు పప్పు సప్పు అయిపోయింది, ఆగిపోవద్దు. ఎవరికి చెప్తున్నాను నాకు అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట, కంటి రెప్ప మూసే లోపల దానికి నేను సమర్థుడు అవ్వాలి. ఐ షుడ్ ఎక్సెప్ట్. అది అని చెప్పి మన దేవానికి రాజ్యం వచ్చినప్పుడు మర్చిపోతారా? మీ ఆయనకి వచ్చేటప్పుడు చెప్తారు, 2 సమోసాలు తీసుకురండి అని చెప్తారు అనుకోండి. ఇంటికి ఆవిడ గడప దగ్గరికి వచ్చినప్పుడే, ఓ నాని ఛానల్ ఏంది, నన్ను సమోసా చెప్పరా? ఆ కిటికీ ఆ గేట్ బయట ఉన్న ద్వారబంధానికి అడగండి. మళ్ళీ హాస్పిటల్ పైకి వేసేసుకొని వెళ్ళి సమోసా ఇదా బాబు తినేస్తారు. అర్థం కాలేదు. నీ బంధువులు నీ మిత్రులు కూడా ఎరగే కదా, గుర్తు పెడతానని చెప్తా. కోతులో పడినప్పుడు కళ చూసినప్పుడు గుర్తు పెడతా. కోతులో పడినప్పుడు, అమ్మేసినప్పుడు గుర్తు పట్టిస్తారా నాయన? ఒక రోజు నువ్వు నన్ను గుర్తు పెట్టుకుని వస్తావు. నువ్వు రావడం కాదు, నేను రెప్పెత్తాను. హల్లెలూయా. ఏసైకి ఒక మాట గుర్తు పెట్టించావు అనుకో, ఆయన మానవుడు కాదు అబద్ధం చెప్పడానికి. నీ రాజ్యం వచ్చినప్పుడు
ఏసై అడిగి ఏం చెప్పారు తెలుసా? నేడు నీవు నాతో కూడా ఏమన్నాడు? నేను రాజ్యం వద్దు బాబా. అప్పటి వరకు ఏం చేసే స్తోమత నీకు లేదు నాకు తెలుసు. నువ్వు ఇప్పుడే నాతో వచ్చాయి. రెబెక్కా చెప్పినట్లానే ఎలియాజర్ నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో. నేను ఇప్పుడు రెడీ అయిపోతాను. నేను ఇప్పుడు ఒంటి మీద కూర్చుంటాను. నన్ను తీసి దేవుని బిడ్డలు ఈ యాటిట్యూడ్తో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. పరిస్థితులు ఎన్ని ఘోరమైన, ఊపిరాడలేని పరిస్థితి, ఈ ఎముకలన్నీ టైట్ అయిపోయినాయి, ప్రాణం పోతుంది ఉంది. ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ సందర్భంలో వీడు చెప్తున్నాడు. మీ పరిస్థితి కూడా అంతే కదా. నాతో లేదనుకోండి, ప్రార్థన చెయ్యాలని ఆశ ఉంది, శరీరం మాత్రం అస్సలు సహకరించదు. అనుకుంటారు పట్టం వేసుకొని మోకాల మీద కూకుంటారు. కూకునే 5 నిమిషాలకి మోకాలు వెంటనే కుర్చీ ఎక్కుతాం. కుర్చీ ఎక్కేసాక అమ్మా నీకు నేను పడుకోను ప్రైజ్లో చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా చేసిన ఆయన నీ ప్రార్థనకే ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నుంచి దేవునితో కలిసి ఏం చేయాలి? వెళ్ళడానికి రెడీ అయిపోవాలి. హల్లెలూయా. 4వ నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. మోషే ఫరో ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఫరో ఇంట్లోనే ఉండనించిన తర్వాత ఆడికి అర్థం కాలేదు ఫరో ఇంట్లో నుంచి తనకి విడుదల వస్తుంది అన్నాడు. అర్థం కాలేదు అనుకుంటా. మనే जो घर रांधि खाऊचु से घर लोग कहता तो सब देगी पठेगे मांगो ना हमारा पात्र में ना डब्बू पोई ना जीविతం పోయి ఓరే బాబో ఏ పరగాడి ఇంట్లో నువ్వు ఉన్నావో అలలే తగ్గిపోయింది. చాలా బాధతో నన్ను అలా లేచి ప్రోత్సహించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఫరో నిన్ను ఆహారం ఇచ్చి పెంచాడు కదా, ఆడే నిన్ను పంపిస్తాడు. చేతుల నుంచే దేవుడు నిన్ను పంపించి తీరుతాడు. అది అర్థం చేసుకోవడానికి మోసే ఆలస్యం అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అపోస్తల క్రియ 9వ అధ్యాయం 15-16 వచనం. షౌలు గురించి. ఆయన యూదుడు. యూదుల పద్ధతుల నుంచి ఏం చేసుకున్నాడు? దేవుని పద్ధతులకు రావడానికి లేట్ చేసుకున్నాడు. అర్థం కాలేదు. యూదుల పద్ధతిలో నుండి దేవుని పద్ధతిలోకి రావడానికి ఏం చేసుకున్నాడు? అడే మామూలుడు కాదు, చదువున్నాడు, డిగ్రీలు ఉన్నాడు, డబ్బు ఆస్తు అంతస్తులు ఏసీఎం ఉన్నాడు, 2 పౌరస్థితులు ఉన్నాడు. మామూలుడు కాదు. ఆయన త్వరగా ఒకడు వచ్చి ఏం చేయలేదు, అరెస్ట్ చేయలేదు, త్వరగా వాడి మీద ఏం చేయలేదు, దాడి చేయలేదు. కోర్టులో వాడి కేసు వాడే వాయిదించుకోవచ్చు. నాతో లేరు అనుకుంటాను. కారణం ఏంటిది? 2 పౌరస్థితులు అంటే వాడికి విఐపి ట్రీట్మెంట్. విఐపి అంటే అవదు, విఐపి ట్రీట్మెంట్. నాతో లేరు అనుకుంటాను. హల్లెలూయా. అలాంటి వాడికి వాక్యం తెలుసు, చర్చికి వెళ్తాడు, వాక్యాలు వెళ్తున్నాడు, కానీ దేవుని దగ్గర నుంచి దూరమే. దగ్గర రావాలంటే ఏం చేయాలి? కూకున్న కోట్ల నుంచి కింద పడేయాలి. హల్లెలూయా చెప్పలేదు. దేని మీద ప్రయాణం చేస్తున్నాడు? దమస్కర్ త్రోవలో తన వాహనం మీద ప్రయాణం చేసినప్పుడు ఎవరు దాని మధ్యలో వచ్చి నిలబడ్డారు? యేసయ్య వాటి మధ్యలో వచ్చి ఏం చేశారు? నిలబడి ఆయన ఏం చేశారు? కింద పడగానే ఏమయ్యాడు? ఆటంత కానీ ప్రేమలో గుడ్డోడు అయిపోయాడు. ప్రేమలో ఏం కాదు, ఏసైనా చూసి గుడ్డోడు అయిపోయాడు. ఆట రాసిన తప్పు అయిపోయింది. హల్లెలూయా. ప్రేమలో గుడ్డోలు అయిపోతున్నాడు. బాబు జీవితం నాశనం. దేంట్లో గుడ్డోలు అవ్వాలి? ఏసయ్యను చూసుకుంటాడు. హల్లెలూయా. వీడికి శబ్దం వినబడింది, మిగతా ఒక్కరికి కూడా ఏం చేయలేదు.
వీడికి మాత్రం కనబడింది, మిగతా ఒక్కడికి కూడా ఏం చేయలేదు. ఏమైనా అర్థమవుతున్నదా? హల్లెలూయా. నేను గొప్పోడిని అనుకున్నా లూసిఫర్, ఆయన దేవుడు ఏం చేశాడు? Get out. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే నువ్వు దేవుని దగ్గరికి రావడానికి ఆలస్యం తీసుకుంటున్నావు కదా, ఎక్కడ కూకున్నావు అక్కడి నుంచి నేను దేవుడు ఏం చేస్తాడు? కింద పడేస్తున్నారా? వెరీ గుడ్. ఏసై చూసేసుకో, ఏసయ్యతో జీవితం ప్రారంభించేసుకో, ఏసయ్య కొరకు జీవించడానికి నిర్ణయం తీసేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. 7వ అపోస్తల క్రియ 10వ అధ్యాయం 34-35. కొర్నేలియోస్ ఆయన అన్యుడు. ఇది ఒక్కసారి చదవాలి. 9వ అధ్యాయం 1వ వచనం. ముగించేస్తాను, అయిపోయింది, ఒక్క నిమిషం ముగించేస్తాను. నంబర్ 1 శతాధిపతి. ఎస్. 2 భక్తిపరుడు. భక్తిపరుడు ఉండేను. తర్వాత అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు. మై గాడ్, ఆడొక్కడు కాదు, ఆడి ఇంట్లో ఉన్న పిల్లలతో సహా ఎవరు భయపడేవారు. నంబర్ 3. తర్వాత దేవుని భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు. 4 ప్రజలకు ఏం చేసేవాడు? చారిటీ. అన్నదానాలు, బట్టల దానాలు, ఆ దానాలు, ఈ దానాలు, డబ్బుల దానాలు. ఆ ఇంటికి వెళ్తే ఎప్పుడు నీకు డబ్బులు దొరుకుతాయి. కొన్ని నీళ్ళు ఉన్నాయి, మంచి నీళ్ళు కూడా దొరకదు నీళ్ళు. హల్లెలూయా. కేరళ ఈసారి కేరళకి నేను వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారి ఇంట్లో బోర్డు ఒకటి రాశారు, ఎవరు ఎప్పుడు ఏమొచ్చినా ఆహారం దొరికిద్ది, డబ్బు దొరికితే ఏమైనా కావాలో అది దొరికిద్ది. మాస్టర్ గారి ఇల్లే. ఆ ఇంటికి నేను వచ్చి కూర్చొని పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు కొందరు వెనకట్ల నుంచి ఎలా నడిచి దుఃఖాక్రాంతులై వెనక నుంచి అమ్మగారి దగ్గరికి వెళ్తున్నారు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ సంతోషం, వాళ్ళ జంపు, వాళ్ళ దూకుడు చూడాలి. ఇది ఏంటిది అని తెలియడానికి నేనేం చేశాను, పాస్ పోయడానుకున్న డైలాగుతో మనం ఇలాంటివన్నీ పరిశోధించడానికి. అప్పుడు నాకు అర్థమైంది, ఆ ఇంటికి ఒక వ్యవస్థితి ఉంది. ఎవడికి అవసరం వచ్చినా ఆ ఇల్లు ఎప్పుడు ఏముంది. అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అడిగితే ఆ ఊర్లో ఉన్న హిందువులు, ముస్లింలు, దేవుని నమ్మని వాళ్ళు ఎవడికి ఏం అవసరం వచ్చినా ఆ ఇంట్లో ఎప్పుడు పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి. నేను ఆ పాస్టర్ గారి కాళ్ళ మీద పడిపోదాం అనుకున్నాను. పడితే నమస్కారం చేసినట్టు ఉంటుంది కదా, నేను చేయలేదు. హల్లెలూయా. ఈ శతాధిపతి కూడా ఈ క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మై గాడ్. 5 ప్రార్థన చేసేవాడు. తర్వాత పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమంది తేటగా. ఈ 5 క్వాలిటీలు ఉన్న అవసరాలు చెప్పు. ఏమన్నా ఆమె దగ్గరికి వెళ్ళండి, సాయం చేస్తుంది, ఆమె చెప్పింది కాబట్టి. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ గాడ్. అందరూ అలాంటి స్థాయిలో మంచి తీరు కాక. ఈ 5 క్వాలిటీలు ఉన్నాయి, కానీ యేసయ్యకి దగ్గర కాదు. లేట్ హీ బికేమ్ లేట్ టువర్డ్స్ గాడ్. దేవుని దగ్గరికి రావడానికి ఏమయ్యాడు? ఎందుకు? ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయి. మాత జాతరంగా, భక్తిపరుడుగా, దాన ధర్మాలు జాతరంగా, ఇటాలియన్ రెజిమెంట్లో నేను పెద్ద ఆఫీసర్గా. మన బిల్డప్లు కూడా అంతే కదా. పాస్ గారు శంకలో ఉన్నట్టు, పాటగారు మా ఇంటి పేదలకు వచ్చాడు శంకలో ఉన్నట్టే. ఆ భాష కాబట్టి నాలంటోడు అయితే అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటాం. చెప్పలేదు. హల్లెలూయా. మరి అంతేగా, యువతలో ఉన్నాడు విలువ లేనప్పుడు అవతల ఉన్నాడు విలువ చూపించే తెలిగే. మరి అపాయింట్మెంట్ తీసుకుంటే ఎప్పుడు టైం చూసుకొని ఫోన్ చేస్తే నేను దొరికేయాలట. అయిపోదా ఆ నాన్నగారు కాల్ చేయలేడు. ఓకే, మీకు అంగలుగా తాగితే మళ్ళీ నన్ను కూడా వెళ్తారు మీరు. 5 క్వాలిటీలు ఉన్నది కాబట్టి ఏం చేయడు? ఏసే దగ్గర. అందుకే ఏసే ఏం చేశారు తెలుసా? ఆయన రాలే, ఎవరు పంపించారు? చదవండి. నో,
ఇదే మనకున్న ప్రాబ్లం. చదువుతారు మింగేస్తారు. అతడి దూత వైపు చదవండి దాని ముందుకి. మీరు ఎక్కడ ఆపారు అక్కడి నుంచి చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి హలో దేవుడు వస్తాడు బాగుపడ్డాడు. దేవదూత వచ్చి చెప్పిన మాట ఆలకించాడు. దేవదూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు ఆ దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు మొప్పెకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించు. ఎవరు రమ్మన్నారు? అయ్యగారిని పిలుచుకురమ్మన్నారు. అయ్యగారిని పిలుచుకురావడానికి ఉన్న క్వాలిటీ ఫోన్ చేస్తే కాదు, ఎవరు చెప్పాలి? దేవదూత వచ్చి చెప్పాలా? మన విశ్వాసాన్ని తలకిందుకు దగ్గరికి ఫోన్ ఎత్తేసుకుని అయ్యరా వచ్చండి ఇంటికి. అయ్యగారిని అభిషేకం లేక దర్శనము రాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యగారిని ఎప్పుడు పిలిపించుకో? దేవదూత పిలిపించి చెప్పినప్పుడు మనుషులు పంపించమన్నారు. ఈ నెలలో అందుకే ఎవరిని పంపించారు? మరి నువ్వు వెళ్ళావు కాబట్టే కదా ఇది. నేను చెప్పిన ఫోన్ పోడైపోను అప్పుడేం మీకుతావు. దేవదూతను పంపించి అయిపోతే చెప్పలేదు. హల్లెలూయా. 5 క్వాలిటీ ఉన్నాడు తగ్గటిడు. వీడిని తగ్గించి తీరడానికి ఎవరిని పంపించారు? దేవదూతను పంపించారు. దేవదూత ఎవరిని పంపించారు? ఇతర మనుషులను పంపించు. అయ్యగారిని ఏం చేసుకురా? అయ్యగారు రాడు. అయ్యగారు మరీ ఘోరం. నేను రాను. నేను యూదులకు మాత్రం ఏమై ఉన్నా. అయ్యగారి ముందు నేను చేను. అయ్యగారే నేను రాను, నేను చేను. ఇవన్నీ నాకేటట. ఈ అయ్యగారి మంచోడా, కొన్నొల్లి మంచోడా? ఈ అయ్యగారి మంచోడా, ఆ కొన్నొల్లి మంచోడా? ఎవడు చర్చికి పాస్టర్ అవడానికి యోగ్యుడు? చివరిగా తినలే. దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయలేదు. దేవుడు కూడా సైలెంట్ రావు. నువ్వు తినవా? కానీ ఆడికి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏడు తెలుసా? ఈ పరిచర్య యూదుల మధ్యలో ఉన్నది కాదు, యూదులు ఆలస్యం అవ్వడానికి కాదు, అన్యులు కూడా ఆలస్యం అయిపోయారు. వారిని కూడా తెచ్చుకొని తీసుకురా. ఈ పగటి వల్ల మెసేజ్ కూడా లాస్ట్ బాగా చెప్తున్నాను. నువ్వు మాత్రం దేవునికి నమ్ముకోవడం కాదు, ఉన్నోళ్ళు కూడా ఏం చెయ్యి, గర్భం ధరించు. నేనన్నా మీ భర్తతో గర్భం ధరించుకోమని చెప్పట్లే. సువార్త చెప్పి ఆత్మను సంపాదించి ఇదిగోండి అయ్యగారు నా ఫస్ట్ ఫలం. మళ్ళీ గుమ్మడికాయ తెచ్చేస్తాం, బీరకాయ తెచ్చేస్తాం. ఏది నీ ఆత్మ? కొట్టిరాన్నండి, ముసిల్దాన్నండి, వాక్యాలు వినేసి పండిపోయినండి. దేవుడు ఏది చెప్పలేదు. హల్లెలూయా. అలాగే నా మాటలు ముగించేస్తున్నాను. డోంట్ బి లేట్ కమర్స్. దేవుని దగ్గరికి తిరిగి వచ్చండి. ఏసైని చూడడానికి తిరిగి వచ్చండి. ఏసై దగ్గర నుంచి అన్ని నీకు పొందుకోవడానికి అవకాశం ఉంది. లేట్ చేయమాక. ఈ వాక్యాలతో దేవుడు మళ్ళీ అందరినీ కూడా దీవించను కాక. మనం అందరం నిలబడదాకా పాడబడదాం. సమయంలో కాన్ఫరెన్స్ ఉంది.